అండి, వెల్కమ్ టు మై ఛానల్ అభియాన్ష్ వరల్డ్. ఈ రోజైతే మనం ఇండోర్ ప్లాంట్స్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం, డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. మెయిన్ ఇండోర్ ప్లాంట్స్కి సాయిల్ ఇంపార్టెంట్ అండి. సాయిల్ లూజ్గా ఉండాలి, టైట్గా అస్సలు ఉండకూడదు, చాలా లూజ్గా ఉండాలి. నేనైతే సాయిల్ ఎలా మిక్స్ చేశానంటే రెడ్ సాయిల్, కోకోపిట్, కంపోస్ట్, కొంచెం నీమ్ కేక్ పౌడర్ కూడా వేసానండి. ఇవన్నీ కలిపి అయితే ప్లాంట్ని అయితే పెట్టాను. వీటి గ్రోత్ అయితే చాలా బాగుంది. సాయిల్ డ్రైగా కూడా ఉండకూడదండి. పైన ఒక 1 ఇంచ్ మందం వరకు సాయిల్ డ్రైగా ఉంటే అప్పుడు వాటర్ ఇవ్వాలి, అంతకు మించి వాటర్ ఇవ్వకూడదు. వాటర్ మరీ ఎక్కువగా ఇస్తే మొక్క వేర్లు అనేవి కుళ్ళిపోతాయి. బాగా తడిగా కూడా ఉండకూడదు, తేమగా ఉండాలండి, కానీ తడి ఎక్కువ ఉండకూడదు. వీటి లీవ్స్ కూడా ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటాయి. సో మొక్క ఆకులకు కూడా వాటరింగ్ చేస్తూ ఉండాలి, వాటిని క్లీన్ వైపర్తో వైప్ చేస్తూ కూడా ఉండాలి. మెయిన్ క్రోటాన్స్కి అండి, క్రోటాన్స్కి ఆకులు అనేవి ఊరికే డస్ట్ పట్టేస్తాయి. అగ్లోనిమాకి కూడా డస్ట్ అనేది బాగా వస్తుంది. సో వైపర్తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రోటాన్స్కి తెగులు కూడా ఎక్కువగా పడుతుందండి. వైట్ కలర్లో చిన్న చిన్న పురుగుల్లాగా వస్తూ ఉంటాయి. సో ఆ తెగులు పోవాలంటే నీమ్ ఆయిల్ అనేది ఒకటి దొరుకుతుంది మనకి. ఆ నీమ్ ఆయిల్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తే సరిపోతుందన్నమాట. ఈ సమ్మర్లో 2 వీక్స్కి ఒకసారి అయినా ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. 45 డేస్కి ఒకసారి కొంచెం కంపోస్ట్ కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలంటే మనం వాటర్లో మిక్స్ చేసి మాత్రమే ఇవ్వాలి. వాటర్లో మిక్స్ చేయకుండా డైరెక్ట్గా ఫెర్టిలైజర్స్ని అసలు ఇవ్వకూడదు. సో ఈ ఫెర్టిలైజర్స్ అంటే ఏం లేదండి, మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటిని కూడా మనం వాటర్లో మిక్స్ చేసేసి మొక్కకి ఇస్తూ ఉండాలి. అది కూడా మొక్కకి చాలా మంచిది. ఈ ప్లాంట్స్ని ఏంటంటే ఎక్కువగా వెలుతురుగా ఉన్న ప్లేసెస్లోనే పెట్టాలండి. సన్లైట్ పడే ప్లేసెస్లో అస్సలు పెట్టకూడదు. డైరెక్ట్గా సన్లైట్ అస్సలు పడకూడదు, వీటికి మొక్కకు అస్సలు మంచిది కాదండి. సో మొక్కకి సన్లైట్ డైరెక్ట్గా పడకుండా బాగా వెలుతురుగా ఉన్న ప్లేస్లో, చక్కటి గాలి వచ్చే ప్లేస్లో వీటిని అయితే పెట్టండి. మాకైతే బయట కారిడార్ ఉంది, అక్కడ సన్లైట్ అయితే అసలు పడదు, బాగా వెలుతురు ఉంటుంది. సో నేను అక్కడైతే పెట్టాను. వీటి గ్రోత్ కూడా చాలా బాగుంది అక్కడ. ఈ మొక్కల్ని అప్పుడప్పుడు ప్రూన్ కూడా చేస్తూ ఉండాలండి. ప్రూనింగ్ చేయటం వల్ల ఏంటంటే మొక్క చాలా బుషీగా పెరుగుతుంది. సో అప్పుడప్పుడు సైడ్ ఉన్న మొక్కల్ని కొంచెం ప్రూన్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా ఆకులు వడిలిపోయినా ఎండిపోయినా మళ్ళీ ఆ కుండీలోనే వేయండి, అది కూడా కంపోస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కోలియాస్ మొక్క గురించి చూద్దామండి. మీ కోలియాస్ మొక్క తెచ్చినప్పుడు చాలా బాగుందండి. కొమ్మలు కూడా చక్కగా వచ్చినాయి చాలా రోజులు. సమ్మర్ స్టార్ట్ అయ్యాక అవి వడిలిపోవడం స్టార్ట్ అయ్యింది. అయితే నేను బయట పెట్టడం వల్ల అలా వడిలిపోతుంది అనుకొని లోపల పెట్టాను. మా పిల్లలైతే మొత్తానికే విరక్కొట్టేశారు. అయితే ఇది కొమ్మ పెట్టినా సరే బతుకుతుందండి, మొక్కే కాదు. ఆ మొక్క అయితే ఇది కొమ్మ పెట్టినా సరే బతుకుతుందనమాట. అందుకే నేను కొమ్మలైతే పక్కన గుచ్చాను. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. సో వీటికి కూడా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే వేయాలండి. వీటిని నీడలోనే పెంచాలి, అసలు ఎక్కువ హీట్ అనేది వీటికి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి రణపాల గురించి చూద్దామండి. ఈ రణపాల నిజంగా చాలా బాగా వచ్చిందండి. దీన్ని మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. ఆకు పెడితే మొక్క వచ్చిద్దని చెప్పింది. సో నేను ట్రై చేశాను అనమాట, ఆకు పెట్టాను. సైడ్ అయితే 2 మొక్కలు వచ్చినాయి చిన్న చిన్నగా, మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. బీపీ, షుగర్కి చాలా మంచిదండి. రోజు ఒక్క ఆకు తింటే చాలు, బీపీ, షుగర్ కంట్రోల్లోకి వస్తాయి. అంతేకాదండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కరుగుతాయి అన్నమాట. దీన్ని కిడ్నీ స్టోన్ ప్లాంట్ అని కూడా అంటారు. సైంటిఫిక్గా కూడా ఒక నేమ్ ఉంది కదండి, కలాంచి పినాట అని అంటారని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రణపాల మొక్క వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వీలైతే మీరు కూడా అందరూ ఈ మొక్కనైతే ప్రతి ఇంట్లో పెంచుకోండి. ఇదేనండి ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇంట్లో ఉన్న మొక్కల గురించి నేనైతే మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్.